సో ఈరోజు ఆ సహనమే అనేది ఇంకొంచెం ఎలాబొరేట్ చేస్తే దీనికి ఇంకా కొన్ని పర్యాయ పదాలు కూడా ఉన్నాయి. దానికి దీర్ఘ శాంతము, ఓర్పు ఇలాంటివన్నీ చాలా పదాలు ఉన్నాయి. దీర్ఘ శాంతము అంటే ఇంకా సహనాన్ని ఇంకొంచెం లాగితే దీర్ఘ శాంతం అవుతుందేమో, నాకు సరిగా తెలియదు కానీ అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే దీర్ఘ శాంతము కలిగిన వాడు ప్రభు. దీర్ఘ శాంతంతో ఎదురు చూస్తున్నాడు మన కోసం. మనం ఎప్పుడు మారుతామా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి ఆయనకున్నంత దీర్ఘ శాంతము మనకు అలవర్చుకోవాలి అంటే అది ఆత్మ వరాల్లో ఒకటి, ఆత్మ ఫలంలో ఒకటి. మరి ప్రేమ ఉండి మనం అందరం ముందుకు వెళ్ళగలిగితే దీర్ఘశాంతం కూడా మనకు అబ్బుతుంది. ఈరోజు దీర్ఘ శాంతపరుడైన యేసుక్రీస్తుని గురించి కొన్ని మాటలు రేపటి దినం ధ్యానించుకుందాం. ఈ రోజు అయితే సామెతల గ్రంథంలో ఒక మాట మనం ధ్యానించుకుందాం. సామెతలు 16:32లో సామెతలు 16:32 పరాక్రమశాలి కంటే దీర్ఘ శాంతం కలవాడు శ్రేష్ఠుడు. పట్టణం పట్టుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. ఈ మాట ఇంతకుముందు నేను అంతగా దాన్ని ధ్యానించలేదు, కానీ ఈ సహనం గురించి మాట్లాడుతుంటే లాస్ట్ టైం కొంతమంది స్త్రీలను మేము ముందు పెట్టాను. అది అట్లాంటి ప్రెజెంటేషన్ సులభం అవుతుందేమో, కానీ ఇంకా ఎక్కువ దీర్ఘశాంతం ఎవరికి ఉంది అని ఆలోచిస్తే నాకు టు టెల్ యూ ద ట్రూత్, నాకు బైబిల్లో కూడా అంతటి దీర్ఘశాంతపరులు నాకు కనపడలే, యేసు ప్రభు లాంటి వాళ్ళు. మరి ప్రభువు కూడా దీర్ఘశాంతము చాలా ఎక్కువ, కానీ ఆయనకు వ్యతిరేకంగా చేస్తే ఆయన కూడా కోపం వస్తుంది. మరి మనలాంటి వాళ్ళకు ఇంకా ఎక్కువ వస్తుంది కదా. అంటే ఇక్కడ చెప్పిన దాన్ని బట్టి మహాజ్ఞాని అయిన సొలొమోను చెప్పడం ఏంటంటే, పరాక్రమశాలి కంటే దీర్ఘ శాంతము కలవాడు శ్రేష్ఠుడు. పట్టణం పట్టుకున్న వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. దీనివల్ల మనకి ఏమర్థమవుతుందంటే, సహనము అంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు. యాక్చువల్ గా మనం ఎప్పుడు కూడా సాత్వికుడు ధన్యుడు అని అంటాం. సాత్వికుడు అంటే కూడా ఇదే మీనింగే వస్తుంది. తన భావోద్రేకాల్ని కంట్రోల్ చేసుకోగలిగిన వాడు. సహనం కూడా తన కోపాన్ని స్వాధీనపరుచుకున్నవాడు. కోపం లేకుండా ఎవరు ఏం చేసినా కూడా ఓర్పుగా భరించేదానికి. దానికి కావాల్సిన మెయిన్ క్వాలిటీ ఏంటంటే ప్రేమ. ప్రభువును కలిగిన వాళ్ళు ప్రేమ కలిగి ఉంటారు. యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళల్లో ఫస్ట్ వచ్చే క్వాలిటీ ప్రేమ. ఆత్మ ఫలంలో ఫస్ట్ పాయింట్ 9 తొనలు ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ది ప్రేమ. ప్రేమ కలిగి ఉంటే ఆటోమేటిక్ గా మిగతా అన్ని కూడా వస్తాయి. ప్రేమను గురించి కొరింథీ పత్రికలో ఎంతో దీర్ఘంగా చెప్పినాడు పౌలు. మరి దాంట్లో ఉన్న పాయింట్స్ అన్ని మనం చూసుకుంటే అలాంటి వాళ్లకు తప్పనిసరిగా దీర్ఘశాంతం అలవడుతుంది. ఈ సహనము దాని గురించి ఏం రాయబడింది? పరాక్రమశాలి కంటే, పరాక్రమం చూపించేవాడు ఈ లోకంలో పెద్ద హీరో, ఏదైనా గొప్ప కార్యం చేస్తే. దీర్ఘశాంతం గలవాడు పరాక్రమం గలవాని కంటే గొప్పవాడని సొలొమోను చెప్తూ ఉన్నాడు. దేవుని యొద్ద నుండి జ్ఞానమును వరంగా పొందిన సొలొమోను రాజు చెప్పిన మాటలు ఇవి. ఓర్పు గలవాడు ఆయన దృష్టిలో హీరో, దేవుని దృష్టిలో. అయితే ఇహలోక పరంగా అయితే మనం అది కంప్లీట్ గా ఆపోజిట్ గా అనిపిస్తుంది. ఇహలోక హీరో లోకంలో కనపడే శత్రువుని ఎదుర్కొంటాడు. అది కొన్నిసార్లు కష్టమవుతుంది కానీ బట్ స్టిల్ సాధిస్తూ ఉంటారు. కానీ శాంతమూర్తి తన మనసును స్వాధీనపరుచుకొని అదృశ్య శక్తులను, తన భావోద్రేకాలను అదుపులో పెట్టుకుంటాడు. అంటే మనకు సాత్వికము అంటే లైట్ గా తీసుకోకుండా దాని గురించి డీప్ గా మనం ఆలోచిస్తే చాలా శ్రేష్టమైన లక్షణం అది. మనమందరం కూడా ఆ లక్షణం కలిగి ఉండాలి. ముఖ్యంగా యవనస్తులకి చాలా కోపం ఎక్కువైతా ఉంది. నాకు కూడా చిన్నప్పుడు చాలా కోపం ఉండేది, కానీ ఇప్పుడు దేవుని మహాకృప వల్ల ఆత్మీయంగా ఎదిగే కొద్దీ కోపం తగ్గిపోతుంది. కోపము అనేది ఉన్నంతసేపు మనకు దీర్ఘశాంతం రాదు. అది తగ్గించుకునేదానికి మనం ప్రయత్నం చేయాలి. సహనము, ఓర్పు ఇవన్నీ కూడా దీర్ఘశాంతం యొక్క పర్యాయ పదములు అని చెప్పాను కదా. ఇహలోక పరంగా కొన్ని రాజ్యాలు గెలిచే వానికంటే తన మనసును స్వాధీనపరుచుకున్న వాడే శ్రేష్ఠుడు, నిజమైన శ్రేష్ఠుడు. ఎందుకు ఇలాంటి మాటలు చెప్పాడు సొలొమోను అని ఆలోచిస్తే కొన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు.
ఎందుకు చెప్పాడంటే మనలను మనం నియంత్రించుకొనట పరాక్రమం చూపుట కంటే కష్టమైన పని. మనల్ని మనం కంట్రోల్‌లో పెట్టుకోవడం చాలా కష్టమండి. యాకోబు పత్రికలో చక్కగా రాస్తూ ఉన్నాడు. యాకోబు ఏమంటున్నాడంటే ఆహ్, తనను తను కంట్రోల్ పెట్టుకునేవాడు చాలా గొప్పవాడు అన్నట్టుగా. అనేక విషయంలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. 3:2లో ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన్న శక్తి గలవాడగును. మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. ఏమంటున్నాడు యాకోబు? మాట యందు తప్పని ఎడల అంటే మాట కంట్రోల్‌లో పెట్టుకోగలిగితే అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొనగల శక్తిమంతుడగును. తన మనసును స్వాధీనం చేసుకోవాలా, సకల శరీరాన్ని స్వాధీనం చేసుకోవచ్చంట సాత్వికం కలిగి ఉంటే, మన సహనం కలిగి ఉంటే. మనసును ఆధీనపరచుకోవడం అంటే చాలా కష్టం, సామాన్యులకైతే అసాధ్యం. కాబట్టి మనం దేవుని మీద ఆధారపడాలి. ఆ కాలంలో ఈ సొలొమోను ఈ మాటలు రాసిన టైంలో దుర్భేద్యమైన ప్రాకారం గల పట్టణాలని ఇజ్రాయెల్ ప్రజలు దేవుని సాయంతో గెలుచుకునేవాళ్ళు. మనకందరికి ఇజ్రాయెల్ చరిత్ర తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఎరికో గోడలు ఎంత పెద్దవి, ఎంత విశాలంగా 2 రథాలు పోయేంత వెడల్పుగా అంత కట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళు దేవుని బిడ్డలైన ఇజ్రాయెల్ ప్రజలు అంటే భయపడ్డారు. వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇన్వైట్ చేస్తారేమో అన్నట్టుగా చాలా కష్టపడి ప్రాకారాలు చాలా స్ట్రాంగ్ గా కట్టుకున్నారు. అటువంటి ప్రాకారాలను కూడా దేవుడి శక్తితో వాళ్ళు పడగొట్టారు. వాళ్ళు పరాక్రమవంతులు, హీరోలు అని అనుకుంటారు అక్కడ వాళ్ళు. కానీ వాళ్ళకి వెనకాల ఉండేది దేవుడు. ఈనాడు మనం ఫేస్ చేసే ఈ అంతర్యుద్ధం, ఎల్లవేళ మనం యుద్ధంలో పాల్గొంటూనే ఉన్నాం. మనసును ఆధీనం పెట్టుకోవడం అనేది అంతర్యుద్ధము అని అనుకోవచ్చు. ఇది చాలా కష్టం. ఇది మనలో ఉండే శత్రువుతో చేసే యుద్ధం. ఇది మనలో ఏమేం శత్రువులు ఉన్నాయో అని మనకు చాలా క్వాలిటీస్ బైబిల్ చెప్తా ఉంది. మనలో ఉన్న చెడు అదంతా కూడా ఆ లక్షణాలన్నీ కూడా మన శత్రువులే. మనం ఎప్పుడైతే దేవుని మార్గంలోకి వస్తామో ఆ చీకటి జీవితంలో ఉన్న లక్షణాలన్నిటినీ మనము తొలగించుకోవాలి. మనము దేవునిలోకి వచ్చిన తర్వాత మనలో ఉన్న ఒక్కొక్కటి ఎందుకు ఇది చెప్తున్నానంటే మనం అందరం కూడా మానవ సహజమైన లక్షణాలతోనే పుట్టినాం, పాపంతోనే పుట్టినాం. మనకు సహజ లక్షణాలు చెడ్డవే. కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత మనము రోజు రోజుకు దేవుని పోలికగా దేవుని సారూప్యంలోనికి రావాలి అంటే ఒక్కొక్క చెడు లక్షణం వదులుకుంటూ రావాలి. మనము దేవుణ్ణి ఎరగక ముందు మనం చీకట్లో జీవిస్తున్నాం. అప్పుడు మనకు చాలా చెడు లక్షణాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనము ఛేదించుకొని ముందుకు సాగాలి. మనలో ఉన్న పాప స్వభావము గురించి పౌలు చాలా విషయాలు రాశాడండి. మన పాప స్వభావం గురించి, మనలో ఉన్న పాప స్వభావం ఎంత కష్టమో దాన్ని గెలవడానికి అనే దానికి పౌలు కొన్ని మాటలు రాస్తాడు. ప్రభు దాసునిగా కొనసాగే తరుణంలోనే తనలో ఉన్న పాపాన్ని గురించి వ్రాస్తూ రోమపత్రిక 7:24లో ఇలా రాస్తూ ఉన్నాడు. రోమపత్రిక 7:24లో ఆ మాటలన్నీ మనం చదవలేం, కానీ ఒక్క మాట మీకు చదివి వినిపిస్తాను. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును అన్నాడు. మరణము అంటే బైబిల్ ప్రకారము నరకానికి, రెండవ మరణం, నరకానికి పోయే మార్గం అంటే ఆ స్థితి, దాన్ని మరణము అంటారు. మరి ఇక్కడ ఏమంటున్నాడు? అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇంత కష్టపడి దేవుని దగ్గరికి వస్తున్నా, దేవుని పనులు చేస్తున్నా, అయినా కూడా నేను ఈ మరణానికి లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించను. చాలా కష్టపడ్డాడు పౌలు అంతర్యుద్ధంతో. మరి దాని గురించి రాస్తూ ఉన్నాడు. అక్కడ పౌలు ఆనాటి ఒక భయంకరమైన శిక్షను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ కాలంలో ఏం చేసేవాళ్ళంటే రోమా ప్రభుత్వము విచిత్రమైన శిక్షలు, వాళ్ళ తల నిండా అవే ఉండేవి. ముఖ్యంగా క్రైస్తవులను ఎలా శిక్షించాలి అని అనుకునే వాళ్ళు. కానీ వాళ్ళకు జనరల్ గానే పాపిష్టి ఆలోచనలు, క్రూరమైన ఆలోచనలు వస్తాయి వాళ్ళకి. వాళ్ళు ఎవరైనా ఒక మనిషి, ఒక హంతకుడు ఉన్నాడు అనుకోండి, ఆ హంతకుడికి శిక్ష ఎలా విధిస్తారంటే, హత్య చేసిన వాడు, హంతకుడు హత్య చేయబడిన వాడి శరీరాన్ని అంటే శవాన్ని వీడి శరీరానికి గొలుసులేసి కట్టేస్తారు.
అది ఒక విచిత్రమైన అలవాటు వాళ్ళకి. అప్పుడు ఏమవుతుంది, అతన్ని విడిపించడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే ఆ విడిపించిన వాడికి కూడా ఏ శిక్ష వస్తుంది. అందుకని భయపడి ఎవరు అతని జోలికి రారు. ఈ శవాన్ని మోసుకుంటూ జీవించాలి. ఎన్ని రోజులు జీవిస్తారు? అది కులిపోవడం మొదలు పెట్టంగానే ఆ దుర్గంధము అంతా ఇతడికి వస్తుంది, హంతకుడికి. అప్పుడు ఆ వాసనతో అతను కూడా కులిపోయి అతను కూడా చచ్చిపోతాడు. అది అతని శిక్ష అన్నమాట హంతకుడికి. ఆ భయంకరమైన శిక్షను గుర్తు చేసుకుంటూ నేనెంత దౌర్భాగ్యుడినో, ఇట్టి మరణమునకు నోలగు శరీరం, అంటే ఆ శవాన్ని మనం మోస్తూ ఉన్నాం. పాత స్వభావం అంతా శవంతో పోలుస్తున్నాడు. ఆ పాత స్వభావాన్ని మనం ఎన్ని రోజులని మొయ్యాలి, ఎవరు నన్ను విడిపిస్తారు అని బాధపడుతున్నాడు పౌలు. మరి ఆ శవం కుళ్ళిపోయే వరకు హత్య చేసిన వాడు ఆ శవాన్ని మోయాల్సిందే. ఈ లోపల అతను కూడా చనిపోతాడు. పౌలు ఉద్దేశం ఏమంటే, మనలో ఉన్న పాప స్వభావము ఆ చనిపోయిన శవం లాంటిది అని. అందుకే మనలో ఉన్న శత్రువుల్ని జయించుట చాలా కష్టము అని చెప్తూ ఉన్నాడు. బాహ్యపరమైన కష్టాలు ఎన్నున్నా ఎదుర్కోగలం, కానీ ఈ అంతర్యుద్ధం గెలవాలి అంటే ఖచ్చితంగా మనకు దేవుని సహాయం కావాలి. మనలో ఉన్న శత్రువును జయించకపోతే రోజు రోజుకు బలం పుంజుకుంటాడు. అతను చాలా శక్తిమంతుడు, అపవాది. మనలో ఏ చిన్న తప్పున్నా కూడా వాడు వచ్చి డామినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకనే మనం దేవుని ఆధీనంలో ఉంటే, మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే, మన మనసును కంట్రోల్ చేసుకోగలిగితే మనం దేవుని ఆధీనంలోకి వస్తాం. అప్పుడు సులభంగా మనం అపవాదిని గెలిచేదానికి వీలవుతుంది. మనము ఒకవేళ అపవాదిని గెలవలేకపోతే చట్టవిరుద్ధమైన పనులు మనతో చేయిస్తాడు. అంతేకాక శత్రువు చాలా తెలివిగా మనల్ని నాశనం చేస్తాడు. ఇది మాత్రం ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలండి. అపవాది చాలా శక్తిమంతుడు. అఫ్ కోర్స్ మనలో ఉన్న దేవుని శక్తి చాలా గొప్పది. అది మనము ఆ కాన్ఫిడెన్స్ మనలో ఉండాలి. నువ్వు పో, మాలో ఉన్న దేవుడు చాలా గొప్పవాడు అని చెప్పే స్థాయికి మనం ఎదగాలి. శత్రువుని ఎదిరించే శక్తిని ఎదిరిస్తే వాడు పారిపోతాడు. మనం ఎప్పుడు కూడా వాడికి భయపడకూడదు. కానీ వాడి శక్తిమంతుడు అనేది మాత్రం రియలైజ్ అవ్వాలి. వాడి శక్తి మనల్ని నాశనం చేసేస్తుంది వాడికి ఒబీడియంట్ గా ఉంటే. అందుకే యిర్మీయా ప్రవక్త ఏమంటున్నాడు 17:9లో, ఈ మాట అందరికి బాగా జ్ఞాపకం ఉంటుంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడేవుడు అని వ్రాయబడింది. యిర్మీయా 17:9. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అది మనం బాగానే ఉంది అని అనుకుంటాం, కానీ మనసులో దీర్ఘశాంతం లేనప్పుడు అది లోపలే కుట్రలు పన్నుతూ ఉంటుంది. మనలో ఉన్న ఇదొక డైనమైట్ లాంటిది. మనలో ఉన్న చెడు, మనలో ఉన్న కోపం, మనలో ఉన్న కోప స్వభావము, మనకులో దీర్ఘశాంతం లేకపోతే, మనలో సహనం లేకపోతే, అది లోపల ఒక డైనమైట్ లాగా పెంపొంది వన్ ఫైన్ డే ఇట్ విల్ బర్స్ట్. అది బయటకు వచ్చేస్తుంది. డైనమైట్ పేలితే ఎంత ఆపద జరుగుతుంది కదా, మనకు కూడా అలాగే ఆపద జరుగుతుంది. అందుకని మనము ఈ కోపాన్ని మనము కప్పిపుచ్చుకొని తిరుగుతుంటే అది మనల్ని పేల్చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. మనసును ఆధీనంలో ఉంచుకోగలిగితే, రెండో పాయింట్ ఏంటంటే, మనసును ఆధీనంలో ఉంచుకోగలిగితే మనలో చాలా గొప్ప మార్పులు వస్తాయి. ఫస్ట్ ఏమనుకున్నాము, ఇది చాలా శ్రేష్టం, మనల్ని మనం ఆధీనంలో ఉంచుకోగలిగితే అంతకంటే శ్రేష్టమైన విషయం ఏం లేదు. రెండవది, మనసును ఆధీనంలో ఉంచుకోగలిగితే మనలో చాలా గొప్ప మార్పులు వస్తాయి. మీరు రియలైజ్ అవుతారు కదా, ఎప్పుడైనా మనము ఓర్పుతో ఉంటే విల్ బి విన్నింగ్ సో మెనీ వార్స్ అండి. చాలా మంది మనల్ని చూసి వీళ్ళు మనసులు స్వాధీనంలో పెట్టుకుంటున్నారు, వాళ్ళ నోరుని కంట్రోల్ పెట్టుకుంటున్నారు, వాళ్ళ కోపాన్ని కంట్రోల్లో పెట్టుకుంటున్నారు, ఎంత గొప్పవారు అని అనుకునే స్టేజ్కి మనం ఎదగాలి. మనలో మంచి మార్పులు కూడా వస్తాయి. ఒక రాజ్యాన్ని గెలిచిన వాడి పేరు చరిత్రలో గ్రంథస్థం చేయబడుతుంది, పొగడ్తలు పొందుకుంటాడు. కానీ మనసును గెలిచే వారికి వచ్చే లాభం ఏంటి అని మీరు అనుకోవచ్చు. దేవుడు చూస్తున్నాడు. మనసును గెలిస్తే ఆత్మ సంతృప్తి ఉంటుంది. అంతేగాక ప్రభు ఏమన్నాడు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అన్నారు. భూలోకమును స్వతంత్రించుకోవడం అంటే ఏంటి?
మనం కూడా ర్యాప్చర్ లో పైకెత్తబడతాము. మళ్ళీ రెండవ రాకడప్పుడు కిందికి వచ్చి ప్రభువుతో పాటు మనం కూడా రాజ్యం వెళ్తాం. ఎంత గొప్ప ధన్యత చూడండి. అంటే మనము తప్పనిసరిగా సహనాన్ని అలవాటు చేసుకోవాలి. దీర్ఘశాంతం మనం కలిగి ఉంటే మనము రాజ్యాలు ఏలొచ్చు దేవుడితో పాటు. ఎంత గొప్ప ధన్యత చూడండి. మరి ప్రభువే స్వయంగా చెప్పాడు కాబట్టి అది నమ్మాలి మనం. ఇది గొప్ప గెలుపు. ఈ సందర్భంగా ఒక మాట, ఒక కథ చిన్నప్పుడు మీరు ఏమని ఉంటారు, తాబేలు కుందేలు కథ. దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. తాబేలు కుందేలు పరుగు పందెం పెడతారు కదా. తాబేలేమో స్లోగా పోతా ఉంటది. కుందేలు అనుకుంటుంది నేను పరిగెత్తిపోతాను, ఎట్లయినా నేనే గెలుస్తానని చెప్పి ఫైనల్ గా అది ఓడిపోతుంది. తాబేలుని గురించి మనము ఏం నేర్చుకోవాలి? కుందేలు అనుకుంటుంది తను పరాక్రమశాలి, చాలా గొప్పది అని అనుకుంటది. కానీ సాత్వికంతో, స్లోగా, దీర్ఘశాంతంతో నేను గెలవాలి అనే ఉద్దేశంతో ముందుకు సాగే తాబేలే ఫైనల్ గా గెలుస్తుంది. ఇహలోక పరంగా సూర్యుడు ఆత్మీయంగా పరుగు పందెంలో ఓడిపోతాడు. ఇది మనం గ్రహించాలి. కుందేలు లాంటి స్వభావం కలవాళ్ళు, అంటే ఏ నిగ్రహము లేకుండా పరిగెత్తే వాళ్ళు, కంట్రోల్ లేకుండా పరిగెత్తే వాళ్ళు ఇహలోక పరంగా పరుగు పందెంలో ఓడిపోతారు. ఓర్పుగా ఉండేవారిని తాబేలుతో పోల్చొచ్చు. కోపంతో రగిలిపోయే వారిని కుందేలుతో పోల్చొచ్చు. తొందరపడి తప్పులు చేసేస్తా ఉంటది కుందేలు చేసినట్టు. అందుకనే మనం చాలా మార్పు రావాలి మనలో. మన జీవితంలో ఈ సహనం అనేది ఉంటే వీల్ నోటీస్ ఎ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ అస్. మనల్ని మనమే చూసుకుంటే మనలో మార్పు కనపడుతుంది. అంతేకాకుండా మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు మనల్ని చూసి, మనలో వచ్చిన మార్పును చూసి. చాలా మంది మీలో యవనస్తులు ఉన్నారు, మీకు చాలా కోపం ఉంటుంది, లేకపోతే విసుగుంటుంది, చాలా సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీరు దేవుని శక్తితో ఈ సహనము అలవాటు చేసుకుంటే మీలో ఉన్న మార్పును చూసి వాళ్ళంతటి వాళ్ళే మారిపోతారు. తప్పనిసరిగా ఎప్పుడైనా చూడండి, 2 చేతితో కొడితేనే చప్పట్లు వస్తాయి. ఒక చేయి గమ్మునుంటే ఖాళీ ఇంకేమి రాదు శబ్దం. అదే విధంగా మనం సహనం కోల్పోతే కోపం ఎక్కువైతుంది. ఎదుటివారు ఒక మాట అంటే మనం 10 మాటలు అంటాము. అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటాము. దీనివల్ల చాలా కష్టాలు వస్తాయి. కాబట్టి మనం తప్పనిసరిగా మనం తాబేల్లాగా స్లోగా పోతూ విన్ అవ్వాలి మన పరుగు పందెంలో. మరి 3వ పాయింట్ చూస్తే దీర్ఘశాంతం ద్వారా మన స్వభావం మెరుగుపడుతుంది. ఇదే మాటనే కంటిన్యూషన్ అనుకోవచ్చు. మన యాటిట్యూడ్ మారిపోతుంది, మన బిహేవియర్ మారిపోతుంది. కంప్లీట్ గా మనం చేంజ్డ్ పర్సన్ లాగా ఉంటాం అన్నమాట. ఇహలోక పరంగా ఎన్నో సాధించవచ్చు మనము, కానీ నిజమైన గొప్పతనము మన మనసును స్వాధీనపరుచుకున్నప్పుడే కనపడుతుంది. ఈ లోకంలో గొప్పవారు ఎన్నో సాధించి పేరు తెచ్చుకుంటారు, గొప్ప పేరు తెచ్చుకుంటారు. కానీ పరలోక దృష్టిలో మనస్సును స్వాధీనపరుచుకున్న వాడే గొప్పవాడు. అంటే దేవుని దృష్టిలో మనసును స్వాధీనపరుచుకునేవాడే గొప్పవాడు. దేవుడు మనకు అన్ని ప్రొవైడ్ చేస్తున్నాడు, కానీ మనల్ని మనం కంట్రోల్ చేసుకునేది మన చేతిలోనే పెట్టాడు. అందుకనే ఫ్రీ విల్ అనేది ఇచ్చాడు మనుషులకి. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్, బికాస్ గాడ్ హెస్ గివెన్ యూ ఫ్రీ విల్. మరి దీర్ఘశాంతం, ఇహలోక పరంగా ఎన్ని విజయాలు సాధించినా కూడా దేవుని దృష్టిలో మాత్రం దీర్ఘశాంతం కలవాడే విజయం సాధించినవాడు. తాబేల్లాగా నెమ్మదిగా నిశ్చలంగా ముందుకు పోయేవాడే పందెము గెలుస్తాడు. ఒక సేయింగ్ ఉంది కదా, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. దీని గురించి చెప్పారనుకోండి. అందుకని క్రీస్తులోనే నిజమైన విజయం. నైతికమైన హీరోయిజం దేవునికి ఇష్టమైన లక్షణం. వారిని ఒక దైవజనుడు ఈ విధంగా వర్ణిస్తూ ఉన్నాడు, అంటే ఈ దీర్ఘశాంతం గలవాన్ని. యేసుక్రీస్తు యొక్క శ్రమలలోను రాజ్యములోను దీర్ఘశాంతములోను సహవాసం కలిగిన వారు అని అంటున్నాడు వాళ్ళని. ఒకసారి అది మళ్ళీ చదువుతాను. అంటే డెఫినేషన్ ఆఫ్ పర్సన్ హూ హ్యాస్ దిస్ పేషెన్స్. యేసుక్రీస్తు యొక్క శ్రమలలోను రాజ్యములోను దీర్ఘశాంతములోను సహవాసం కలిగిన వారు. అంటే మనం దేవునితో సహవాసం కలిగిన వాళ్ళం అవుతాం దీర్ఘశాంతం కలిగి ఉంటే. ఆయన ఎంత శ్రమ పడినాడు, ఎంత ఓర్చుకున్నాడండి. అంత గొప్ప పేరు సంపాదించాలి అంటే తప్పనిసరిగా దీర్ఘశాంతం అలవర్చుకోవాలి.
దీర్ఘశాంతము పరాక్రమం కంటే శ్రేష్టమని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతముని ఇచ్చును అని సామెతలు 19:1 రాయబడింది. సామెతలు 19:1 ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును. అంటే మంచి బుద్ధి కలిగి ఉండే వాళ్ళకి ఆటోమేటిక్ గా దీర్ఘశాంతం కూడా వస్తుంది, సహనం వస్తుంది, ఓర్పు వస్తుంది. మంచి బుద్ధి అంటే ఏంటి? ఇతరులకు చెడు జరగకూడదు, మంచి జరగాలి, మంచి మనసుతో ఆలోచించాలి అనుకునే వాళ్ళకి తప్పనిసరిగా ఓర్పు వస్తుందండి. మరి మనకు అట్లాంటి సుబుద్ధి ఉందా, సుబుద్ధి గల వాళ్ళంగా ఉన్నామా లేదా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. మీరందరూ వినే వాళ్ళందరికీ ఎవరెవరు కోపం ఉందో వాళ్ళందరూ మానేస్తారా? కోపం తగ్గించుకుంటారా? సహనం గురించి ఎన్నో విషయాలు విన్నారు. మరి మనం అందరం కూడా సహనం కలిగి ఉండాలి. అప్పుడే మనం దేవుణ్ణి ప్లీజ్ చేయగలము అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. దీర్ఘశాంతం లేకుంటే వచ్చే దుష్ఫలితాలు, ఉంటే వచ్చే మేళ్లు కూడా మనం చూద్దాం. 2 పాయింట్స్, 2 విధాలుగా చూస్తాం. దుష్ఫలితాలు ముందు చూద్దాం. మనపై మనకు నియంత్రణ లేకుండా ఉన్నప్పుడు మనకు తెలియాల్సిన విషయం ఏమంటే అది తప్పు అని తెలుసుకోవాలి ముందు. దీర్ఘశాంతం లేకుండా ఉండడం తప్పు, సహనం లేకుండా ఉండడం తప్పు. సహనం ఒక ఆయుధంగా అనుకుంటున్నాం మనము, అది లేకుండా ఉండడం దేవుని దృష్టిలో తప్పు అని మనం తెలుసుకోవాలి. మనలను మనం పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉంచుకోవడానికే దేవుడు మనకు వివేచన, ఆత్మీయ అర్హతలు ఇచ్చాడు. మనము విసుగు చెందడమో లేకుంటే కోపం తెచ్చుకోవడమో చేసినప్పుడు దేవుని ప్రణాళికకు విరుద్ధంగా చేసి దేవుణ్ణి బాధ పెట్టిన వారమవుతాం. ఎందుకంటే నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు అని యాకోబు పత్రిక 1:20 రాయబడింది. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మనం నీతిమంతులుగా ఉండాలి అంటే, దేవుని నీతి నెరవేర్చాలి అంటే మన కోపం ఉండకూడదు. మనము సహనాన్ని ఒక ఆయుధంగా తలంచుకుంటే, ఆ ఆయుధం ద్వారా మనల్ని మనము కంట్రోల్ చేసుకోగలిగితే అప్పుడు దేవుడికి ఇష్టమైన విధంగా ఉంటాం, దేవుని నీతి నెరవేరుస్తాం. దేవుడి నీతి మనకు అవసరం, మన స్వనీతి పనికిరాదు. మనం మంచోళ్ళం అని అనుకుంటాం, కానీ దేవుని నీతి ఆపాదించబడుతుంది మన మీద ఎప్పుడైతే యేసుప్రభుని నమ్ముకుంటామో. అదే మనకు కావాల్సిన నీతి. ఆ నీతి నెరవేర్చాలి అంటే మనకు కోపం ఉండకూడదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. రెండవ దుష్ఫలితం ఏంటంటే ఇది మనకు ఒక అపజయం. దిస్ లాస్ ఫర్ అస్. మనం దేవుని పిలుపు నుండి దూరం అవుతున్నాం. అప్పుడు దేవుని సన్నిధి, సహవాసం కోల్పోయి శ్రమలు అనుభవించాల్సి వస్తుంది. ఇవన్నీ నెగటివ్ పాయింట్స్ చెప్తున్నా. మనం దేవుని సన్నిధి కోల్పోతాం. కోపిష్టి దగ్గరికి దేవుడు ఎందుకు వస్తాడు? అసలు రాడు. మనం దీర్ఘశాంతంతో, సహనంతో ఉంటే తప్పనిసరిగా దేవుడు మనకు సాయం చేస్తాడు. ఏదైనా కష్టాల్లో ఉన్నా కూడా ఓర్చుకొని దేవుని వైపు చూస్తుంటే దేవుడు మన వైపు చూస్తూ ఉన్నాడు. హీస్ రెడీ టు హెల్ప్ అస్. వీ హ్యావ్ టు జస్ట్ బీ హంబుల్ అండ్ ఆస్క్ హిమ్. హ్యూమిలిటీ ఈస్ ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ హ్యావింగ్ పేషెన్స్, నాట్ హ్యావింగ్ పేషెన్స్. పేషెన్స్ ఉండే వాళ్ళకి హ్యూమిలిటీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మరి మూడవ పాయింట్ ఏంటంటే మనలోని తప్పు మనమే ఎత్తి చూపించిన వారం అవుతాం. మాకు కోపం ఎక్కువ అండి అని చెప్తే మనలో తప్పు మనమే చూపిస్తున్నాం. సహనము మనకు ఆయుధం కావాలి, కానీ అది మనలో తప్పు అవ్వకూడదు. సామెతలు 14:29లో ఈ జ్ఞాని అయిన సొలొమోను దీని గురించి ఎక్కువ చెప్పాడండి. మన లక్షణాలు. దీర్ఘశాంతం గలవాడు మహావివేకి. దీర్ఘశాంతం గలవాడు మహావివేకి అంట. ముంగోపి మూఢత్వమును బహుమానంగా పొందును. కోపం ఉండేవాడికి మూఢత్వం వస్తుందంట, బహుమానంగా పొందునని వ్రాయబడింది. కోపంగా ఉన్నప్పుడు అనాలోచితంగా తెలివి తక్కువ పనులు చేస్తాం. నైతికతను కోల్పోయి మన పిలుపుకు, దైవ ప్రణాళికకు విరుద్ధంగా చేస్తూ ఉంటాం. చాలా వరకు తిరిగి వెనక్కి తీసుకోలేని తప్పులు చేస్తూ ఉంటాం. ఒక సామెత ఉంది కదా, కాలు జారిన తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేము అని. మరి ఈ మాట, ఆ నానుడి నిజం అవుతుంది. అప్పుడైతే స్నేహభావం పోగొట్టుకుని చేదు వేరు నాటుతాం. దాని పర్యవసానాలు విపరీతంగా ఉంటాయి. మనం ఎవరి మీద అయితే కోపం చూపిస్తామో వాళ్ళల్లో మనం ఒక చేదు విత్తనం వేసినట్టు, ఆ చేదు విత్తనము వేరుగా పడి తర్వాత మహావృక్షం అయిపోతుంది.
అప్పుడు మనకు హామ్ జరుగుతుంది, వాళ్ళకు హామ్ జరుగుతుంది. ఇంకొక మాట కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఏది విత్తుతామో దాన్నే కోస్తాం. మనం ఒకవేళ చేదు విత్తుతే వాళ్ళల్లో మనకు కూడా అదే లాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మనం దీర్ఘశాంతం అగుపరిస్తే వచ్చే ఆశీర్వాదాలు కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే దట్ విల్ ఎన్కరేజెస్ మోర్. సహనమే ఆయుధం అవుతుంది. అయితే మనకి ఏమేమి వస్తాయి అనే విషయాలు కూడా మనం తెలుసుకోవాలి కదా. ఒక ఆత్మీయ విజయం అవుతుంది ఇది. ఒక ఆత్మీయ విజయం. ఆత్మీయంగా మనం ఎదిగే కొద్దీ ఇలాంటి విజయాలు మనకు కావాలి. మనం విజయం సాధించేది రక్త మాంసాలకు విరోధంగా కాదు కానీ అంతకంటే బలమైన అంధకార శక్తులతో నిరంతరం పోరాటం ఉంటుంది అని ఎఫ్సి పత్రికలో పౌలు చెప్తాడు కదా. దానికోసం మనం సర్వాంగ కవచం దాల్చుకోవాలి. సర్వాంగ కవచంలో ఇది కూడా ఒక పాయింటే అనుకోవచ్చు. దీర్ఘశాంతం కలిగి ఉండాలి. మరి ఇది అంధకార శక్తులతో పోరాడడానికి కావాల్సిన బలం ఇస్తుంది. వీటితో పోరాటం చేయాలి అంటే ఆత్మీయ శక్తి, గొప్ప నిర్ణయము, మనస్సాక్షి ప్రక్షాళన, ప్రార్థన కావాలి. ఇది మానవులందరూ ఎదుర్కొనే ఆత్మీయ పోరాటం. మనం అందరం కూడా క్రైస్తవులుగా ఉన్నప్పుడు అనుదిన పోరాటం ఇది. దుష్ట శక్తులతో మనం పోరాడుతూనే ఉంటాం. మన అంతర్యుద్ధం ఇది. మరి ఇటువంటి యుద్ధంలో మనం ఓర్పుగా మనం పోరాడకపోతే మనం ముందుకు సాగలేం. మనకు ఓర్పు అనేది, సహనము అనేది, దీర్ఘశాంతము అనేది మనకు గొప్ప ఆయుధం. ఆ ఆయుధంతోనే మనం విజయం సాధించుకోవచ్చు. రెండవది ఏంటంటే ఇది మనపై మనకు విజయం. అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటాం కాబట్టి దుష్ట శక్తుల మీద విజయమే కాకుండా మనపై మనకే విజయం. మనపై మనకే విజయం. ఇందులో అవమానానికి తావు ఉండదు. అంటే ఎవరో వచ్చి అవమానం చేస్తారని ఏముండదు. పైపెచ్చు మనపై మనకే గౌరవం పెరుగుతుంది. ఇది మనకు మనమే ఇచ్చు శ్రేష్టమైన బహుమతి అవుతుంది. ఎప్పుడైతే మనం దీర్ఘశాంతం కలిగి ఉండి ఇతరులను క్షమించి వాళ్ళు ఏం చేసినా కూడా మనం ఓర్పుగా ఉంటామో అప్పుడు మనలో ఒకలాంటి సంతోషం ఉంటుంది. వీఆర్ ఏబుల్ టు విన్ ఓవర్ అవర్ సెల్స్. మన కోపాన్ని కంట్రోల్ పెట్టుకోగలిగినాము, వాళ్ళని ఏమనకుండా మనం కంట్రోల్ చేసుకోగలిగినాము, మనము ఈ రోజు నోరు తెరవకుండా అన్ని భరించగలిగాము అంటే మనం దేవుని ఎదుట కూర్చున్నప్పుడు, ప్రార్థన కూర్చున్నప్పుడు సంతోషంగా రిపోర్ట్ చేయగలం. అయ్యా ఈరోజు చాలా ప్రాబ్లం వచ్చింది, అయినా కూడా నీ శక్తితో నేను పోరాడాను అని దేవుడికి ఒక రిపోర్ట్ ఇస్తే ఎంత సంతోషిస్తాడు దేవుడు. మరి ఆ విధంగా మన మీద మనకే ఇదొక బహుమతి అని అనుకోవచ్చు. మూడోది ఏంటంటే ఈ పోరాటంలో రక్తం కనపడదు. మామూలుగా ఇహలోకపరమైన పోరాటాల్లో, యుద్ధాల్లో రక్తపాతం అమితంగా ఉంటుంది. కానీ ఇది ఆత్మీయ పోరాటం కాబట్టి బయట వారికి ఏం కనపడదు. బయట ఎవరిని ఏం మనం హామ్ చేయం దీనివల్ల. ఈ పోరాటం ద్వారా మనలను మనమే జయించడమే కాకుండా మనం ఎవరిని కూడా మానసికంగా గాని శారీరకంగా గాని గాయపరిచి ఉంటే వారికి క్షమాపణ చెప్పడానికి కూడా కావలసిన శక్తినిస్తుంది. మీరు ఈ రోజు అదే పనిగా కూర్చొని వింటున్నారు కదా. మరి ఒక నిర్ణయం తీసుకోవాలి కదా. నేను ఈ పోరాటంలో నెగ్గుతాను, దేవుని శక్తితో నెగ్గుతాను. నేను ఎవరెవరికైతే హామ్ చేశానో, ఎవరి మీద కోప్పడ్డానో వాళ్ళందరికీ సారీ చెప్తా అని నిర్ణయం చేసుకోవాలి. మనం హర్ట్ చేసిన వాళ్ళందరికీ సారీ చెప్పడానికి మనం సిద్ధపడాలి. దీనికి కావాల్సిన శక్తి దేవుడే ఇస్తాడు. వారికి క్షమాపణ చెప్పడానికి కూడా కావాల్సిన శక్తి కావాలి మనకు. మనం క్రీస్తు వారము అని చెప్పుకోవాలంటే తప్పనిసరిగా దేవునితో సమాధాన పడాలి, తోటి వారితో సమాధానంగా ఉండాలి. దీర్ఘశాంతానికి మూలము ప్రేమ. ప్రేమ ఉంటేనే ఇది సాధ్యం. మరి ఇంకా కొన్ని వాక్యాలు ఒకసారి చూసుకొని మళ్ళీ ముగించుకుందాము. సామెతలు 15:18. సామెతలు 15:18లో దీర్ఘశాంతపరుడు వివాదమును అణిచివేయును. ఇది గొప్ప లక్షణం చూడండి. ఇది ఒక లాభసాటి కార్యక్రమం. దీర్ఘశాంతపరుడు వివాదాన్ని అణిచివేయగలడు. ఎవరైనా పోట్లాడుకుంటుంటే మనం మధ్యలో పోయి వాళ్ళని ఎక్కించి ఇంకా కొంచెం ఆద్యం పోసినట్టుగా కాకుండా వాళ్ళని శాంతపరచగలము. ఇఫ్ వీ హ్యావ్ దట్ క్యారెక్టర్ ఇన్ అస్, మనము ఇతరులను కూడా సమాధానపరచడానికి వీలవుతుంది. ఎందుకంటే యేసుప్రభు మనకేం చెప్పాడు, క్రైస్తవులుగా మనం ఏం చేయాలి, ఆత్మీయంగా ఎదగాలి అంటే కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయము మత్తయి 5:9లో సమాధానపరచువారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడుదురు అని చెప్పి రాయబడింది.
సమాధానపరచాలి అంటే దీర్ఘశాంతం ఉండాలి. మనకు ఓర్పు ఉండాలి. ఇద్దరు పోట్లాడుకుంటున్నారు అనుకోండి, వాళ్ళని సమాధానపరచాలి అంటే 2 వైపులా వినాలి. వాళ్ళు చెప్పే మాటలన్నీ వినాలి. అవి కరెక్టో కాదో తెలుసుకోవాలి. దేవుడిని అడగాలి మనకు వివేచన ఇవ్వమని. ఎవరిది కరెక్టో తెలుసుకోవాలి. వాళ్ళిద్దరి మధ్య గొడవలు లేకుండా చేయాలి అంటే తప్పనిసరిగా మనకు దీర్ఘశాంతం ఉండాలి. నేనొకసారి ఒక తల్లి కూతురు మా బంధువులే తల్లి కూతురు పోట్లాడుకుంటుంటే వాళ్ళ మధ్యలోకి తలదూర్చా. ఎందుకంటే ఈ మాట గుర్తొచ్చింది. సమాధానపరిచే వారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడతారు అని చెప్పారు కదా దేవుడు. మనం సమాధానపరిచే వారిగా ఉండాలని వాళ్ళ మధ్యలోకెళ్ళి కూతురుతో చెప్పా. అమ్మా, మీ అమ్మ చాలా ముసలామె అయిపోయింది. ఆమెతో పోట్లాడడం ఎందుకమ్మా? నాన్న కూడా లేరు కదా, నువ్వు చక్కగా చూసుకోవాలి అంటే ఇంకా రెచ్చిపోయింది నా మీద. ఎంతగా కోప్పడింది. నీకేం తెలుసుతా ఆమె గురించి? నన్నెంత కష్టపెడుతుందో నీకేం తెలుసు? అట్లా ఇట్లా అని మాట్లాడింది. ఎంత అయినా కూడా అమ్మ కదమ్మా, అమ్మ నిన్ను చిన్నప్పుడంతా చూసుకుంది కదా, అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి అంటే షీ డిడ్ంట్ బాదర్ టు లిసన్ టు మీ. తర్వాత వాళ్ళ అమ్మకు కూడా చెప్పాను. మీరన్నా ఓర్పుగా ఉండాలి కదా పెద్దవాళ్ళు అని అంటే, ఆమె పెద్దదాన్ని నన్ను చూసుకోకుండా ఆ పిల్ల నన్ను తొందర చేస్తారు చూడు అని ఆమె కోపం. సమాధానపరచడం అంటే ఇట్స్ నాట్ ఈజీ అండి. చాలా కష్టం. మరి దీర్ఘశాంతంతో మనము మాట్లాడగలిగితే ఎప్పుడో ఒకసారి మనం వాళ్ళ హృదయాన్ని టచ్ చేసిన వాళ్ళం అవుతాం. మరి ఎఫ్‌సి పత్రిక 4:3లో ఒక మాట ఉంది, చదువుకుందాము. ఎఫ్‌సి పత్రిక 4:3. ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అంటున్నాడు పౌలు. ఏమంటున్నాడు మళ్ళీ ఒకసారి చూద్దాం, చూడండి. మొదటి నుంచి చదివితే, మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు మన పిలుపు ఏంటి? దేవుని బిడ్డలుగా ఉండడం, దేవుని సువార్త ప్రకటించడం, దేవుని ప్రేమను ఇతరులకు పంచడం, అది మన పిలుపు. ఆ పిలుపుకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని బతిమలాడుకొంచున్నాను అంటున్నాడు పౌలు. ఈ దీర్ఘ శాంతం కలిగి ఉండాలంటే సంపూర్ణ వినయం కావాలి. వాళ్ళు ఒకవేళ మనల్ని తిట్టినా కూడా భరించే శక్తి మనకు కావాలి. వాళ్ళు మనకంటే చిన్నోళ్ళు అయినా కూడా మనల్ని తిట్టించుకునేదానికి కూడా రెడీగా ఉండాలి. సమాధానపరచడం అంటే సామాన్యమైన విషయం కాదు. మరి ఆ విధంగా చెయ్యాలి అంటే మన పిలుపుకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయము సాత్వికము నడుచుకోవాలి అని చెప్తున్నాడు. ఇంకొక మాట కొలస్సీ పత్రికలో ఉంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3:12. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీది జాలిగల మనస్సును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి. దేవుని చేత ఏర్పరచబడిన వారు, మనమందరం దేవుని చేత ఏర్పరచబడిన వారమే అని మీరు నమ్ముతున్నారు కదా. అందుకనే కదా మీరు ఇక్కడ ఉండేది. దేవుని చేత ఏర్పరచబడిన వారు కాబట్టే మనం అందరం కూడా వాక్యం శ్రద్ధగా వినాలి, నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ చేరాం. మరి మనం అందరం దేవుని చేత ఏర్పరచబడిన వారం కాబట్టి పరిశుద్ధులను ప్రియులను అయిన వారికి తగినట్లు, అంటే మనం పరిశుద్ధంగా ఉన్నామని పౌలు అంటున్నాడు. మనం దేవుని పరిచర్యలో ఉన్నప్పుడు, దేవుని బిడ్డలుగా పేరు తెచ్చుకునేటప్పుడు మనకు ఉండాల్సిన క్వాలిటీ పరిశుద్ధత. పరిశుద్ధత కలిగి ఉంటే ఆటోమేటిక్ గా ఇవన్నీ కూడా సుబుద్ధి వస్తుంది, దీర్ఘశాంతం వస్తుంది, ప్రేమ ఉంటుంది. పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టు మీరు జాలిగల మనస్సును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి అంటున్నాడు. ఈ ధరించుకొనుడి అనే మాట మనం అర్థం చేసుకోవాలండి. పౌలు చాలా సార్లు ఈ ధరించుకొనుడి అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. ధరించుకోవడము అంటే ఏంటి? మన పాత దుస్తులు తీసేసి కొత్త దుస్తులు వేసుకోవడం. అంటే మనకు ఆ క్యారెక్టర్ అతికినట్లు ఫిట్ అవ్వాలి. ఇప్పుడు షాప్కి వెళ్ళినప్పుడు మీరు ట్రయల్ రూమ్కి వెళ్ళి డ్రెస్సులు మార్చుకుంటూ ఉంటారు.
మీరు వేసుకున్న డ్రెస్ పైన వేసుకుంటే కరెక్ట్ సైజ్ రాదు కదా. అది మీరు వేసుకున్నది తీసేసి వేరేది వేసుకుంటేనే మీకు తెలుస్తుంది. మరి మనల్ని ధరించుకోండి, క్రీస్తుని ధరించుకోండి అంటాడు కొన్ని చోట్ల. మరి లక్షణాలు ధరించుకోండి అంటాడు. ధరించుకోవడం అంటే మన పాత స్వభావం తీసివేసి కొత్త స్వభావాన్ని ధరించుకోవాలి. ఇప్పుడు మనం మాట్లాడుకునే సహనం అనేది మన కోపము అనే పాత స్వభావాన్ని తీసేసి ఈ కొత్త స్వభావం దీర్ఘశాంతము, ఓర్పు, సహనము అనే ఈ కొత్త అంగీని మనం ధరించుకుంటే అదొక ఆయుధం అయిపోతుంది మనకు. ఒక కవచం లాగా మన చుట్టూ ఉంటుంది. సహనమే ఆయుధం అయితే అంటే మరి ఆయుధంకి కవచం ఉండాలి కదా. పోరాటం పోయేటప్పుడు మనకి కవచం ఉండాలి. ఆ కవచమే మనకు ఆయుధంగా పనికొస్తుంది. మరి సహనమే ఆయుధమైతే అనే మాట మనము ఎన్నో విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ రోజుకి దీంతో ముగిస్తున్నాను. మనకి ఏంటి లాభాలు, సహనం వల్ల ఏం లాభము, సహనం లేకపోతే ఏం నష్టము అనే విషయాలు మనం తెలుసుకున్నాము. రేపటి రోజున యేసుప్రభు సహనం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ మనకు అందరికీ కూడా మాదిరి ఎవరు? యేసుప్రభు. యేసుప్రభుని గురించి మనం తెలుసుకోగలిగితే మనం కూడా ఆ విధంగా ఉండాలి అని మనం నేర్చుకోవచ్చు. ఆయన మనకు మాదిరి ప్రతి విషయంలో కూడా. ఆయన ఎంత ఓర్పుగా ఉన్నాడు. మనము ఇవన్నీ మనం మాట్లాడుకునేటప్పుడు మనలో ఏమేమి తప్పులు ఉన్నాయని మనం తెలుసుకోవాలి. మనలో ఏమేమి మార్చుకోవాలి అనేది మనం నిర్ణయించుకోవాలి. కాబట్టి వింటున్న ప్రతి ఒక్కరు కూడా మాలో సహనం పెంపొందించుకోవాలి అంటే ఏం చేయాలి అనే విషయాలు కూడా మనం ధ్యానించుకున్నాము. అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అదొక గొప్ప విజయము. మనల్ని మనం స్వాధీనపరచుకోగలిగితే అదొక గొప్ప విజయం. దేవుడికి అలాంటి విజయాలు ఇష్టం. క్రీస్తులో విజయం అని అంటాం. ఊరికే మాటలు అనడం కాదు. క్రీస్తుని కలిగి ఉంటే మనకు విజయం వస్తుంది తప్పనిసరిగా. మరి అటువంటి విజయం మనకు ఉండాలి అని మనము ప్రార్థన చేసుకోవాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడా యేసు నాయనా, తండ్రి, వింటున్న వారందరికీ కూడా తండ్రి సహనము అనే ఆయుధము లభించేటట్టు వాళ్ళ జీవితం మార్చమని వేడుకొంచున్నాం. మనసును స్వాధీనపరుచుకొని మమ్మల్ని మేము కంట్రోల్ చేసుకోగలిగితే అదే ఒక గొప్ప ఆయుధము అనే సంగతి మేము అర్థం చేసుకొని ఆ విధంగా ఉండగలిగేదానికి సహాయం చేయమని తండ్రి, మీకున్న దీర్ఘశాంతం మాకు కూడా వచ్చేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లస్ లార్డ్, ఎంతో అద్భుతమైన విషయం, ఎంతో అద్భుతమైన విషయం. లాస్ట్ ఇయర్ కూడా మీరు ఇదే టాపిక్ మీద మాట్లాడారు ఎన్నోసార్లు. ప్రతిసారి నిజంగా అది ఎంతో యూస్ఫుల్ అయింది. ప్రతిసారి ఏదైనా సిచ్యువేషన్ లో సహనం కోల్పోయే సిచ్యువేషన్ వచ్చినప్పుడు